10వ తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో పాటు వ్యక్తిగతంగానూ రికార్డు మార్కులు సాధించారు. మంత్రి లోకేష్ ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేశారు. 81.14% మంది ఉత్తీర్ణత సాధించారు. 93.9% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా 47.64% ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 10వ తరగతి పరీక్షల్లో బాలికలు సత్తా చాటారు. బాలికలు 84.09%, బాలురు 78.31% ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరు కాగా 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,680 పాఠశాలల్లో 100% ఫలితాలు నమోదయ్యాయి. 19 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి పరీక్షల్లో పాసైన విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ఫెయిలైన వారు నిరుత్సాహపడకుండా సప్లిమెంటరీలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మే 19 నుంచి 28 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కు ఈ నెల 24 నుంచి మే 1 వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 10 ఫలితాల్లో కాకినాడ భాష్యం స్కూలుకు చెందిన విద్యార్థిని నేహాంజిని అరుదైన రికార్డు సృష్టించారు. తొలిసారిగా 600కు 600 మార్కులు సాధించారు. పల్నాడు జిల్లా ఒప్పిచెర్ల జడ్పీ పాఠశాల విద్యార్థిని పావని చంద్రిక 598 మార్కులతో సత్తా చాటారు. నాకు 10వ తరగతి రిజల్ట్స్ లో 600కి 600 మార్క్స్ వచ్చాయి. స్టేట్ ఫస్ట్ సాధించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ దేవుడి దయ వల్ల, మా పేరెంట్స్ సాక్రిఫైసెస్ ఇవన్నీ తోడ్పడ్డాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. నేను ఆ ఫ్యూచర్ లో ఐఐటి సాధించాలని అనుకుంటున్నాను. ఐఐటి బాంబేకి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఐఏఎస్కి వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఒప్పిచెర్ల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నాను. నాకు స్టేట్ ఎగ్జామ్స్లో 600కి 598 వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మార్క్స్ కోసం. నేను మాత్రమే కాదు, మా టీచర్స్, పేరెంట్స్ కూడా నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేసి గైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. 194 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 100% ఫలితాలు వచ్చాయి. జిల్లాల వారీగా ఫలితాల్లో 93.9%తో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 2వ స్థానంలో, విశాఖ జిల్లా 3వ స్థానంలో నిలిచాయి. చిత్తూరు, కర్నూలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలు చివరి 3 స్థానాల్లో నిలిచాయి. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అత్యధికంగా 95.02% ఉత్తీర్ణత నమోదైంది. గత 10 ఏళ్ల ఫలితాలతో పోలిస్తే 2015 నుంచి 2019 వరకు 90% ఉత్తీర్ణత నమోదైంది. 2020-21లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరినీ పాస్ చేయడంతో 100% ఫలితాలు నమోదయ్యాయి. 2022లో అతి తక్కువగా 65.26% ఫలితాలు నమోదయ్యాయి.